ఎవరిని ఏ దయ్యం పీడిస్తుందో, ఏ ఆత్మ వారిని ఆత్మహత్యకు రేపుతుందో, నీకు నిరీక్షణ లేదు, నీ పరిస్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం ఇంతే అని ఏ దయ్యము కృంగదీస్తుందో అది యేసు నామములో బిడ్డలను వదిలి శక్తుల క్రియలు యేసు నామములో లయమగునుగాక. నీ బిడ్డలు పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మలు వెళ్ళగొట్టు. రోగము నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. నీ పాదాలే కోరుకొని వచ్చారు గయ్యా, నీ సన్నిధే కోరుకొని వచ్చారు గయ్యా. నా యేసయ్య పాదాల దగ్గర నాకు స్వస్థత, విడుదల, విమోచన ఉందని వచ్చారు గయ్యా. నీ గాయములలో ఉన్న స్వస్థత బిడ్డలకు దయచేయి. ఒక దురాత్మ చేత పీడించబడే వ్యక్తి దేవుని మందిరానికి, దేవుని సముఖములోనికి రాగలడా అనే ప్రశ్న మీలో చాలా మందికి ఉంటుంది. నేను చెప్తాను, నిరభ్యంతరంగా రాగలడు, నిరభ్యంతరంగా రాగలదు, ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఈ సమాజ మందిరం కేసులు ఒక్కటే కాదు, ఇంకొకటి ఉంది. అతడు సమాజంలోనే ఉంటాడు, సమాజ మందిరంలో ఉంటాడు. యేసయ్య మాట్లాడుతుంటే వాడు సడన్గా లేచి కేకలేసి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయన గురించి మాట్లాడితే ఊరకుండు మనకి అద్దిస్తాడు. ఈ సన్నివేశం కూడా సమాజ మందిరంలోనే జరుగుద్ది. సమాజ మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం ప్రకటింపబడే చోటు. అయితే దేవాలయంలో ఇతడు దేవునితో మాట్లాడతాడు, కానీ దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో. దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో. అంటే ఇది చాలా విలువైన స్థలం. డైరెక్ట్గా దేవుడు తన ఆత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మనతో మాట్లాడే స్థలం. అప్పుడు ఇది ఇంకా పవర్ఫుల్ కదా. ఇక్కడ దయ్యం ఉండటం ఏంటి? ఇలాంటి సమాజ మందిరాల్లో దురాత్మలు పట్టిన వాళ్ళు కూర్చోవటం ఏంటి? అదే ఆశ్చర్యం. దీన్ని మీరు గ్రహించాలి. చాలామంది సినిమాలు చూసి దేవాలయంలోనికి దయ్యాన్ని తీసుకుపోతే అది రాదు, భయపడి పారిపోయిద్ది అని ఫీల్ అవుతారు. అంత సీన్ ఏమి లేదా ఆడ. అది సినిమాలో సీను. రియల్ సీన్ మీకు చూపించేదా? దయ్యాల రాజేవుడు సాతాను డైరెక్ట్గా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాడని మీకు తెలుసా? ఏబు గ్రంథంలో మీరు చూడండి, ఏబు 1:6, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి, 10, 11 వచనాలు చూడండి. ఈ 2 చోట్ల మాత్రమే కాదు, జకర్యా గ్రంథం 3లో కూడా చూడండి. వరుసగా చూడండి. ఏబు గ్రంథం 1:6, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి? అపవాది వచ్చాడు. ఎక్కడికి వచ్చాడయా? యెహోవా దగ్గరకు వచ్చేసాడు. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఓకేనా? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది సాతాను అను ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడింది. ఎక్కడ మోపుతున్నాడు రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం? తండ్రి అయిన దేవుని ఎదుట, దేవుని సముఖంలో. ఇప్పుడు చెప్పండి, ఏబు గ్రంథంలో వీడు ఎక్కడ కనపడ్డాడు? ఎవరితో వాదిస్తున్నాడు? ఏబు ఊరకనే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతన్ని కలిగిన సమస్తానికి కంచె వేశావు, దీవించావు, పొగుడుతాడు. ఆశీర్వదించబడ్డవాడు పొగుడుతాడు. సార్, వాళ్ళు ఒరిజినాలిటీ బయటపడాలంటే శ్రమ రావాలి, సమస్య రావాలి. అయినా కూడా వాడు ఉంటే అప్పుడు వాడు ఒరిజినల్. వానికి లేనివన్నీ ఇచ్చావు, పొగుడుతాడు. ఉన్నవి తీసే, అప్పుడు బయటపడిద్ది రంగు. నువ్వు తీసినా మా వాడు వదిలిపెట్టాలంటాడు దేవుడు. లేదు సార్, తీసే ఎవడైనా వదిలిపెట్టేస్తాడు. చూడుపో, ప్రాణం మాత్రం ఉంటుంది, నీ చేతనం చేసుకోపో, నా ఏవి మాత్రం నన్ను వదలడు అంటాడు. యథార్థత వదలడు, నన్ను విడవడు. ఈ వాదన జరిగినప్పుడు సాతాను ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా దేవుని సముఖంలోకి వెళ్ళాడు. ఆడికి వెళ్ళినోడు ఎక్కడికి రాడు.
ఆ? చెప్పవా? మరి వాక్యం వినకుండా నీకు మైండ్ అంతా అటు ఇటు పక్కకి ఎందుకు పోతుంది? వాక్యం వినకుండా నిద్ర ఎందుకు వస్తుంది? పక్కన ఒకటి చేరి జోలపాడుతుంది. నిద్రబా నిద్రబా, నీకెందుకు ఈ మాటలు? నిద్రబా నిద్రబా. ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో తెలుసా? రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం తీసుకో. 21వ వచనం చదువు. 22 అధ్యాయము 21 వచనము, రాజుల మొదటి గ్రంథము. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చాను. అది ఈ ఆత్మ ఏమాత్మ? అబద్ధాలు ఆడే ఆత్మ. ఇది పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ? ఈ ఆత్మ ఎక్కడుందంట? యెహోవా సన్నిధిని పోయి నిలిచిందట. ఇందాక వాడు ఎక్కడ నేరాలు మోపుతున్నాడు? దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట. ఏబు గ్రంథంలో ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. వరుసగా చెప్దాం. యెహోవా సన్నిధిలో ఉన్న ఆత్మ, యెహోవా సన్నిధికి వచ్చిన అతడు, తండ్రి అయిన దేవుని ఎదుట రాత్రింపగల నేరం మోపాడు. జకర్యా 3లో ప్రధాన యాజకుడైన యెహోషువ. ఆ యెహోషువ పక్కన అపవాది ఫిర్యాది అయి నిలిచాడు. అక్కడ కూడా దేవుని సముఖంలో యెహోవా దూత సన్నిధిని అన్నాడు. కానీ ఆ దూత కాదు, క్రీస్తే, ప్రభువే. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయమ్మా? ఇప్పుడు చెప్పండి, పరిగెత్తిద్దా? పారిపోయిద్దా? మరి ఎన్ని ఉన్నాయిగా. డైరెక్ట్గా దేవుని సముఖంలోకి వెళ్ళాడుగా వాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ దురాత్మ పీడితులైన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 18 ఏళ్ళు నడువు వంగిపోయి దురాత్మ పీడితురాలుగా ఉన్నటువంటి స్త్రీకి తెలియదు తనను దయ్యం పీడిస్తుందని. ఏదో నాకు ఈ జబ్బు వచ్చింది. ఏం పెద్దమ్మా, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే నాయన 16 ఏళ్ళు అయింది. ఏం పెద్దమ్మా ఇప్పుడు? ఇప్పుడే నాయన 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళ నుంచి ఇంతేమన్నా? ఏం జరిగిందో ఏమో, నడుములో ఏదో తేడా వచ్చింది, అప్పుడు వంగిపోయింది, అప్పటి నుంచి అంతే ఉంటాను. మరి వైద్యం చేయించుకుని అన్నీ అయిపోయినాయి, ఏమీ లేదంటారు. ఈ నడుమేమో సరిగా రాదు. సరిగా టెస్టులు చేసి టెస్టులు అన్నీ అయిపోయినాయి, అంతా నార్మల్ రిపోర్ట్స్ అన్నీ నార్మలేనాయా. మరి ఈ నడుము ఎందుకో నాకు స్వాధీనంలోకి రావట్లేదు. టెస్టులు అన్నీ అయిపోయినాయి, ఆకుపసర్లు అయిపోయినాయి, చూర్ణాలు తైలాలు అన్నీ అయిపోయినాయి, తైలాల మర్దనలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏం లేదు. మరి ఏమై ఉంటుంది? ఏమో 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 ఎవరికి తెలుసు, అర్థమై సావట్లా. ఏమో ఇక భగవంతుడే, నాయనే, ఆ తండ్రి ఏదన్నా గట్టెక్కించాలని ఆడికే పోతున్నా. ఏం చేస్తా? తనకు తెలియదు తనను ఒక ఆత్మ పీడిస్తుందని. కానీ తను ఎక్కడుంది? దేవుని సముఖంలోనే ఉంది. ఈరోజు నీకు తెలియదు, నిన్ను ఏదో శోధిస్తుండొచ్చు, అది నీ వెంటే ఉంటుండొచ్చు. ఆఖరికి నువ్వు మందిరంలోకి వస్తే మందిరంలో కూడా వస్తుండొచ్చు. దాన్ని పట్టుకున్నవాడు ప్రభు, దాన్ని తరిమి కొట్టినవాడు ప్రభు. దేవుని సముఖంలో నీకు రాదనేం కాదు, కానీ ఓడిపోయిద్ది వచ్చి. అది జరిగేది. వచ్చిద్ది, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది. అర్థమైందా? ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు ఓడిపోయిద్ది. ఆయన సెలవిస్తేనే ఎవరి మీదైనా జయం పొందిద్ది. నేను వెళ్ళి అహాబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని ప్రభువుతో చెబితే ఆయన ఏమన్నాడు? ఓకే వెళ్ళు, నువ్వు వెళ్ళి ఈ కార్యము చేసి జయమొందుదువు అన్నాడు. దయ్యానికి జయం రావాలన్నా దేవుడు ఇవ్వాల్సిందే.
చూడు, దెయ్యాలకే జయం దేవుడు అయితే మనకి మరి ఎంత ఇంపార్టెంట్ చూడండి దేవుడు. అంటే దయ్యానికి జయం ఇవ్వాలన్నా కూడా దేవుడు ఇవ్వాల్సిందే, లేదు దానికి కూడా జయం లేదు. ఆ మాట రౌండ్ కొట్టాలి బ్రదర్. ధ్యానం ఉంది అక్కడ. నీవు వెళ్ళి ఈ కార్యము చేసి జయం ఉందుదు అన్నాడు. సక్సెస్ అవుతా పో అన్నాడు. నిన్ను నన్ను పీడించేది గెలవాలన్నా కూడా జయం దేవుడు ఇవ్వాల్సిందే, లేకపోతే దానివల్ల కాదు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. సమూయేలు మొదటి గ్రంథము 16-15 చూడు, అది 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. యెహోవా యొద్ద నుండి దురాత్మ రావటం ఏంటి? సౌలు దగ్గర ఎప్పుడైతే అవకాశం వచ్చిందో పోయింది రిక్వెస్ట్ చేసుకోవడానికి. సౌలు రాజు దగ్గర ఖాళీ వచ్చింది, నువ్వు సెలవు ఇస్తే పోయి జ్వరపడతానని. ఎక్కడికి పోయింది అడగటానికి? యెహోవా యొద్దకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని వచ్చి ఎంటర్ అయింది. దేవుడే దయ్యాలను పంపడు కానీ మన దగ్గర సందు చూసుకొని అవి పోతాయి అక్కడికి. వాటికి లాంగ్ జర్నీ ఏమో బ్రదర్ అంటారేమో. మనకు లాంగ్ జర్నీ, దయ్యాలకి ఏముంది, రెప్పపాట్లు పోయి వస్తాయి. మనం కూడా ఆత్మలుగా మారామంటే మనకు కూడా రెప్పపాటే. సహోదరులారా, మీకేమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? మీరేం కలలు కనొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వివేచించుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నాకేం లేదు, నేను అన్ని విషయాల్లో ఓకే అనుకోవద్దు. నీ ఇంట బయట నీ వెంట శత్రువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, ఆత్మల రూపంలో ఉన్నారు. కృప ఏందంటే దేవుని కృప. అవి నీ చుట్టూ ఉన్న నిన్ను అటాక్ చేయకుండా ఆయన నిరంతరం నిన్ను సేవ్ చేస్తూ ఉన్నాడు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. స్తోత్రం. పాదములకు రాయి ఎందుకు తగిలిద్ది? పాదములకు రాయి ఎందుకు తగిలిద్ది? పాదాలకు రాయి తగిలించి పడేసేవాడు ఎవడు ఉన్నాడు? ఉన్నాడు. మన పాదాలకు రాళ్ళు అడ్డం పెట్టి నడుస్తున్న వాళ్ళకి కాళ్ళు అడ్డం పెట్టి కర్రలు అడ్డం పెట్టి మనల్ని బోర్ల పడగొట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఒకడు కాదు, ఒక గుంపే ఉన్నారు, సమూహములు ఉన్నారు. అవి మనల్ని ఎక్కడ దొరికితే బోర్ల పడేయాలని కాసుకొని ఉన్నాయి. అవి పరిశుద్ధతలో పడేయటానికి, పాపంలో పడేయటానికి, లోకంలో పడేయటానికి, శాపంలో పడేయటానికి, తప్పుడు త్రోవలలో తప్పుడు బోధలలో పడేయటానికి, వంకర టింకర మార్గాల్లో పడేయటానికి నిన్ను వెంటాడుతూ ఉన్నాయి అవి. ఇంకా చెప్పాలంటే సైతానుగాడు ఒక్కొక్క విశ్వాసికి కొన్ని ఆత్మల్ని అలా కేటాయించేశాడు. ఎనీ టైం డ్యూటీ మన దగ్గరే వాటికి. మీరేం కలలు కనొద్దు, అస్సలు నాకు ఆ భయమే లేదని. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నామన్నాడు. ఎఫెసీ పత్రిక 6-12 అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు,
జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది. దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అబ్బో ఆయన చేస్తేనండి దయ్యం వెళ్ళిపోతుందండి. నీకు పట్టిన దయ్యం వెళ్ళిపోయింది, కానీ ఆయనకి డిసైడ్ చేసిన దయ్యాలు కొన్ని నీ టైం ఆయన వెంటుంటాయి. దయ్యాలు వెళ్ళగొట్టేవాడి వెనక కూడా ఒక డజన్ దయ్యాలు లైన్లో ఉంటాయి, మీకు తెలుసా? ఇది దయ్యాలు వెళ్ళగొట్టేవాడు తెలుసుకోవాల్సిన విషయం. మన పేరు చెబితే దయ్యాలకు హడలు అంటే నీ వెనక డజన్ ఉన్నాయి, అవి ఇస్తాయి నీకు మెడల్. నేను చెప్పేది వాస్తవం. ప్రతి ఒక్కడు కూడా ఈ స్పర్శ కలిగి ఉండాలి. ఎందుకంటే దయ్యాల పీడితుడు, దయ్యాలు వెళ్ళగొట్టేవాడు మొత్తం వాటితోనే పోరాడుతున్నారు. బోధ వింటున్న మీరు, బోధిస్తున్న నేను, అందరం పోరాడుతున్నాం వాటితో. మనమన్నా నిద్రపోతాం, మన శత్రువులు నిద్రపోటాల్లా. మనమన్నా బలహీనులు, మన శత్రువులు బలవంతులు. ఎక్కడ దొరికితే అక్కడ మనల్ని పడగొట్టాలని రెండు విధాలుగా కాసుకొని ఉన్నాయి. నేను ఇప్పుడు 3వ పాయింట్లో ఉన్నా. ఫస్ట్, రోగమేదో దయ్యమేదో తెలుసుకునే విషయంలో వివేచన ఉండాలి అనేది నేర్పా. 2వ పాయింట్లో యేసు చేసిన స్వస్థతలన్నిటిలో ఆపా. ఇప్పుడు 3వ మెట్టులో సమాజ మందిరంలోకి వచ్చిన వ్యక్తులకు కూడా దురాత్మ పీడన ఉందా అనే విషయాన్ని వివరిస్తున్నా. ఎందుకంటే మన పోరాటం నిరంతరం వాటితో. బాగా వినండి. ఈ ముగింపులో మీకు చాలా ఉపయోగపడే మాట అందించి ముగిస్తా. ఈ దురాత్మ 2 చేసిద్దని చెప్పా. ఇప్పుడు 2 ఏంటంటే, ఒకటి సమస్యల్లోకి, పాపములోకి, లోపాల్లోకి, బలహీనతల్లోకి నిన్ను నెట్టిద్ది. ఇది ఒకటి నెట్టిద్ది. నెట్టి అందులో నెట్టబడిన నిన్ను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేదా? బజ్జీ ఎట్ట చేస్తారు? ఫస్ట్ మిరపకాయ తీసుకుంటారు. సేమ్ బజ్జీ ప్రాసెస్ అనండి దురాత్మలు చేసేది. మీకు ఈజీగా అర్థం కావటానికి మరి అంత మించిన పోలికి దొరకవు నాకు బజ్జీలాగా. బజ్జీ చేసేటప్పుడు మిరపకాయ తీసుకొని, మిర్చి తీసుకొని ఫస్ట్ మనం సిద్ధపరిచిన శనగపిండిలో ముంచుతాం. అంతటితో అయిపోదు. శనగపిండిలో చల్లగా ఉంటుంది మిరపకాయకి. స్తోత్రం. ఆ తర్వాత సలసల కాగుతుంటుంది నూనె, అందులో వేస్తాం. అప్పుడు కాసేపు గిలగిలగిలగలు ఆడిపోయింది బజ్జీ, మిరపకాయ, మిర్చి. అవునా? ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు ఇక తినటం అనేది ఉంటుంది. ఏ దురాత్మ అయినా మనల్ని ఆ టైపులోనే తీసుకెళ్ళడానికి ట్రై చేసిద్ది. కలతల్లోకో, శోధనలోకో, బాధలోకో, వేదనలోకో, ముఖ్యంగా పాపములోకో, లోకంలోకో ముందు నెడతది అది. తమ్ముడు, సమస్యల్లోకి, బాధల్లోకి, దిగులు, విచారం, వేదన ఏ రూపంలో నీకు వచ్చినా అది ముందు నెడతది నిన్ను అందులోకి. తప్పుల్లోకి, పాపంలోకి, పొరపాటులోకి, కలతల్లోకి, కష్టాల్లోకి నేను నెట్టిద్ది. నువ్వు అడుగులు జారేటట్టు నెట్టిద్ది. నెట్టిన తర్వాత శనగపిండి కార్యక్రమం అయిపోయింది. తర్వాత తీసి నూనెలో వేసే ప్రాసెస్ ఉంది, దాన్ని నిరాశ అంటారు. నూనెలో వేయించే ప్రాసెస్ ఉంది, దాన్ని నిరాశ అంటారు. ఏంటది? అందరు చెప్పండి. అది అక్కడ ఫ్రై అవుతాం మనం. ఎంత డేంజర్ అంటే ఈ నిరాశ, మీరు కావాలంటే పరిశీలించి చూసుకోండి, ఎంక్వైరీ చేసి చూసుకోండి. భూ సమాజంలో, మానవ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలలో 98% ఆత్మహత్యలు నిరాశ వలననే జరుగుతాయి. అంతే, అయిపోయింది, క్లోజ్.
5 నిమిషాలు అనుకున్నా 3 నిమిషాలు ముగించబా. క్లారిటీ ఇవ్వాలా సరిపోయిద్దా? క్లారిటీ ఇవ్వాలా సరిపోయిద్దా? ఇవ్వమంటే ఇస్తా, టైం మీది. క్లారిటీ ఇవ్వాలా? ఈ చేతులు ఎత్తితే చేయగలుగుతాం. మీరు అట్లా స్పందించకపోతే నేనేం చెబుతాను? ఆ జూమ్లో వాళ్ళని చూపించినా వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వమంటే ఇస్తాను, లేకపోతే ఏం కాదు సర్దు. రైట్, అట్లా స్పందించాలి. రైట్, వినండి. ఇక ఇప్పుడు టైం మీ చేతుల్లో పెట్టాను, మీరు నాకు అప్పచెప్పారు కాబట్టి ఇక రెండైనా నన్ను అడగకూడదు. ఓకేనా? అది మళ్ళీ టైంకి వెళ్ళి చూస్తే మర్యాదగా ఉండదు. ఇప్పుడు నాకెళ్ళే చూడండి. ఇది మనకి చక్కని నిర్వచనం. ఇస్కరియోతు యోధాని యేసును విసర్జించున్నట్లు ఫస్ట్ ప్రేరేపించింది దురాత్మే, సాతానే. ప్రేరేపించాడా? సరే, యేసు ప్రభును వాడు 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. ఒక బానిస రేటు 30 వెండి నాణ్యాలు అమ్మేశాడు. అమ్మాడు. అమ్మివాడు ఆ డబ్బుతో సుఖంగా ఉన్నాడా? ఆ డబ్బుతో వాడు ఎంజాయ్ చేశాడా? ఆ డబ్బుతో వాడు సంతోషించాడా? సచ్చాడా? ఎందుకు? మొదట అడిగేమో తప్పు చేయటానికి ప్రేరేపించింది దురాత్మ. ఆ తప్పు చేసిన వాడిని రెండో వాడికి ఎంత ప్రమాదకరమైన అడుగులో నెట్టిందంటే, సలసలా కాగుతున్న నూనెలోనికి నెట్టినట్టు నిరాశ అనే దానిలో నెట్టేసి. ఈ నిరాశ ఎంత ప్రమాదకారి అంటే, ఇక మనంతటా మనం చావటానికి అదే ఆధారం అన్నట్టు అయిపోయింది. నిరాశ. ఇంకా లేదురా బాబు, నీకు ఇంకా ఏ నిరీక్షణ లేదు, ఏ అవకాశం లేదు, నువ్వు బాగుపడే ఛాన్సే లేదు, సావో, కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది బా. నిన్నెవరు అర్థం చేసుకోరు, నీకెవరు సాయం చేయరు, నిన్నెవరు నిజంగా ప్రేమించరు, నీ వేదన అర్థం చేసుకునే మనుషులే లేరు. అందరూ నిన్ను మోసం చేశారు, అందరూ నిన్ను స్వార్థానికి వాడేశారు, నేను అడ్డం పెట్టుకుని అందరూ పైకి ఎక్కేశారు, నేనేం అధపాతాళాన్ని తొక్కేశారు. లేదు, ఇక నువ్వు వాళ్ళనే మోసపోయావు, వీళ్ళనే మోసపోయావు, ఇంకా బాగుపడతావన్న నిరీక్షణ లేదు, ఇంకా మళ్ళీ లైఫ్ ఉందన్న ఆశ లేదు. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా నువ్వు తిప్పుకోగలవు, ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడగలవు, ఈ సమస్యల్లోంచి, ఈ వ్యాధిలోంచి, ఈ బాధలోంచి, ఈ కష్టాల్లోంచి, ఈ కన్నీళ్ళలోంచి నువ్వు ఎట్లా బయటపడతావు, నీ కుటుంబం ఎట్లా బయటపడి లేదు. ఇంకేందమ్మా నీకు అయ్యేది? మేలు అయిపోతే, లైఫ్ అయిపోతే, జీవితం అయిపోతే ఇంకేందమ్మా నువ్వు బాగుపడేది, ఇంకేందమ్మా నువ్వు బయటపడేది, ఇంకేందమ్మా వాడు మారేది, ఇటు చేసేది, ఇంకెక్కడమ్మా? లేదా, అది జరగదు, వేస్ట్, చచ్చిపో. నీ పరిస్థితులు మారవు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు ఆదుకోరు. అందరూ ఉన్నారు, అన్నీ చేసుకుంటారు, కానీ నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకు ఈ బతుకు? చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. నిరాశ. ఎంత డేంజర్ అండి. కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి, మీరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏ కారణం నుంచి చేసుకున్నారు? ఆశ లేదిక. దానికి నేను బైబిల్ గ్రంథంలో చూసిన పేరు నిలుకనీయని అగాధపు దొంగ ఊబి, ఈ నిరాశ. కానీ క్రీస్తు యేసునందున్న వారికి శుభవార్త. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఎవడ లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, బయటపడే దారి లేకపోయినా, తరచుగా పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా, గుర్తుపెట్టుకో, నీకు నిరీక్షణ ఉంది, నీకు విడుదల ఉంది, నీకు అవకాశం ఉంది. అది ఆయన రెక్కలలోనే ఉంది, ఆయన పాదాల దగ్గరే ఉంది. సత్యదానికి చేసే సాహసం ఏదో ఆయన పాదాల దగ్గరికి పోవటానికి చేయి. ఆయన పాదాలే పట్టుకో. ఈ జీవితకాలం నిన్ను ఒక కొలిక్కి తేడా, ఈ జీవితకాలం నిన్ను విడిపించడా, ఈ జీవితకాలం నీకు సమస్య పరిష్కారం ఇవ్వడా? అట్లయితే నేరం అయింది, ఇది నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు. నన్ను ఆశ్రయించి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు, నువ్వు ఆశ్రయించావు, ఇవ్వాలా? కేసు అయిందే, నీది కాదు. ఆయన ఫైనల్ చేసేంత వరకు ఆయన దగ్గరే తెలుసుకోను. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? కేసు ఎవరిదైద్ది? అది నాకెందుకు, నువ్వు చెప్పావుగా, నువ్వు చేయాల్సిందే.
నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తావో చెయ్యి, నాకు తెలియదు. నేను నీ దగ్గర కూర్చున్నా, నీ కాళ్ళ దగ్గరే కూర్చున్నా, నాకొద్దు. నీ పాదాల దగ్గరే కూర్చు. ఎన్ని సంవత్సరాలు చేస్తావో చెయ్యి, నాకొద్దు. ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, నేను ఎలా విడిపించాలో, ఏ స్థితికి నేను తీసుకొని రావాలో నిరీక్షణ ఉంది నాన్న. నీకు విశ్వాసం ఉంటే, నీ హృదయంలో ఆయన ఎడల విశ్వాసం ఉంటే, బిడ్డ నీకు నిరీక్షణ ఉందమ్మా, నీకు నిరీక్షణ ఉందమ్మా. నాయన ఉంది, నిరీక్షణ ఉంది. నువ్వు ఎలాంటి ఊబిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి చట్రంలో బిగుసుకుపోయి ఉన్నా, అందులోంచి నువ్వు బయటకు వస్తావున్న నిరీక్షణ బోలెడంత ఉంది. అది మనకు చూపిస్తుంది ఈ తల్లి. 18 ఏళ్ళండి, 18 ఏళ్ళండి, వదలలేదండి దేవుని పాదాలు, వదలలేదండి దేవుని పాదాలు. ఎవరికి ఉంటుందండి అంత నిరీక్షణ? ఒక 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 10 నెలలు, సంవత్సరం. ఆ తర్వాత ఏం దేవుడోలే, ఆయన కూడా ఏం చేయలా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నా బతుకు అంతే తెల్లారుతుంది అని సర్దుకోలా, దేవుని సన్నిధికి దూరంగాలా, దేవుని ఆశ్రయించడం మానుకోవాలా, దేవుని మీద భారం మోపటం, దేవుడు ఏనాటికైనా నా కార్యం చేస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం వదిలిపెట్టల. ఎంత మొండిదో చూడండి. నాకు అనిపించింది, అసలు దెయ్యం ఏమకు పట్టిందా, ఏమ దెయ్యానికి పట్టిందో నాకు అర్థం కాల. ఇందులో మొండి కేసు ఎవరు మీరు చెప్పండి? 18 ఏళ్ళుగా ఆ దయ్యం ఏమని వదలకపోతే, 18 ఏళ్ళుగా ఆ దయ్యం ఏమైనా వదలకపోతే ఏమేం చేసిందో తెలుసా? 18 ఏళ్ళుగా దయ్యాన్ని కూడా కూటానికి తెచ్చింది. ఎంత దారుణమైన విషయం అండి ఇది. 18 ఏళ్ళు దయ్యాన్ని కూడా కూటంలో కూర్చోబెట్టింది. మరి ఏమో కోసం వచ్చిన అది కూడా కూర్చోవాలిగా, ప్రసంగం అంతా అది కూడా వినాలిగా. ఏడ్చుకొచ్చింది అట్నే. ఇప్పుడు ఏం బలహీనరాల బలవంతురాలా? 18 ఏళ్ళు దయ్యాన్ని కూర్చోబెట్టింది కూటంలో. నీ వల్ల ఇద్దా? నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను, యేసు నీ కోసం వెదికే నా ప్రాణం. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. నాయన నిన్ను అన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూడమంటల్లా. ఎందుకంటే ఆమె పట్టు వేరులే, అబ్రహాం పట్టు వేరు, అందుకే విశ్వాసులకు తండ్రి. ఏమో పట్టు వేరు, అందుకే బైబిల్ చరిత్రలోకి ఎక్కింది స్టోరీ. నీకు అంత పట్టు ఉందో లేదో నాకైతే తెలియదు. ఉంటే గట్టోడివే, గట్టిదానివే, లేకపోయినా నీకున్న పట్టు ఎంతో తెలుసు కాబట్టి, శత్రువు పట్టు నుంచి నిన్ను విడిపించే పట్టు ఆయన పడతాడు. ధైర్యంగా ఉండు. ఎంత కోపం వచ్చిందంటే ఏసైకి ఆ దయ్యాన్ని చూసి, నువ్వు 18 ఏళ్ళుగా నా బిడ్డని పీడిస్తావే, నువ్వు పో అన్నాడు. ఒక్కటే ఆయనకి ఎదురు పడింది సుదీర్ఘ నిరీక్షణ. అసలు లెగిస్తుంది అన్న నమ్మకం ఊరోళ్ళకి లేదు, సమాజ మందిరం వాళ్ళకి లేదు, ఫైనల్గా చెప్పండి ఆమెకూడదు లేదు. కానీ దేవుని పాదాల దగ్గరికే పోదాం. ఏ నాటికైనా ఆయన కనికరించకపోతాడా? సరే, కనికరించకపోయినా పర్వాలా, నాకైతే ఆయన సన్నిధే కావాలి. నేను ఈ రోగిగా ఉండైనా సరే, ఈ పేషెంట్గా ఉండైనా సరే, ఈ రుగ్మతలో ఉండైనా సరే, ఈ జబ్బుతో ఉండైనా సరే, నేను ఆయన పాదాలే పట్టుకుంటా. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఉండి కూడా నేను ఆయన పాదాలు పట్టుకుంటున్నప్పుడు నా విశ్వాస్యత, నా నమ్మకత్వం నా తండ్రికి తెలిసిద్దిగా. సరే, బాగు చేస్తే చేశాడు, చేయకపోయినా నీ విశ్వాసం గొప్పదనైనా నా తండ్రి అంటాడుగా. నేను నీకు హెల్ప్ చేయకపోయినా సరే, నా కుమారి మొండిగా నన్ను వెంబడించావమ్మా, నేను నీకు హెల్ప్ చేయకపోయినా నా కుమారుడా మొండిగా వెంబడించావు, భేష్ అంటాడుగా.
సరే, ఆయన నా ఎడల నమ్మకంగా హెల్ప్ చేయకపోయినా నేనైతే ఆయన ఎడల విశ్వాస్యత విడిచిపెట్టను. నేనైతే విశ్వాసం గలదానిగానే ఉంటాను, విశ్వాసం గలవాడిగానే ఉంటాను. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే, నమ్మకంగా నేనైతే నీ దగ్గరకు వస్తానా, నువ్వు చేసి నీ నమ్మకత్వం ప్రూవ్ చేసుకుంటావో చేయకుండా నన్ను పరీక్షిస్తావు, నీ ఇష్టం. నేనైతే గెలవాలనుకుంటాను, ఆ తర్వాత నీ కృప. అంటే నువ్వు చేసినా చేయకపోయినా నా విశ్వాస్యతను, నా నమ్మకత్వాన్ని నీ ఎదుట నేను నిలుపుకోవాలనుకుంటున్నా ప్రభువా అని మనం ఆయన ముందుకు పోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కేసు అడ్డుపడిద్ది. ఎటుపడిద్ది? ప్రభువా, నువ్వు హెల్ప్ చేయకపోయినా మనిషి పదే పదే నీ దగ్గరకు వస్తున్నప్పుడు, మరి ఇప్పుడు ఉత్తరవాదివి నువ్వేగా ప్రభువా. దూతలారా, మీకు అర్థమైంది ఆ సంగతి? ఏం చేసింది తెలుసా? ఇప్పుడు కేసు నా మీద వేసింది, ఇప్పుడు నన్ను కార్నర్ చేస్తుంది. తప్పదు, చేయాల్సిందే. ఈమె కాదు, 38 సంవత్సరాలు జబ్బుతో ఉన్నాడు, పరిస్థితి కూడా అంతే. వయమ్ము, వాడి నిరీక్షణ ఇంకా గ్రేట్. అబ్బో, అది మామూలు విషయం కాదు. ఇక్కడ 2-3 ఏళ్ళకే గందరగోళం అయిపోతున్నారు. అన్న చచ్చిపోవాలనిపిస్తుంది, అన్న బతకాలనిపించట్లేదు. మరి 18, ఆడే 38, ఈ డబుల్ వాడు ఇంకా. అయినా సరే వాళ్ళు చూడండి, నిరాశ రాలా, ఆశ జావలా, ఆశ జావలా. నిరాశ ఊబి దిగిరాంది నీపై. అది అది అర్థమైతే చాలిక బోల్డ్ అంత బరువు దిగిపోయి హాయిగా ఇంటికి పోతావు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది చావాలి? నిరాశ చావాలి. దేవుని యందలి నీ ఆశ ఎప్పుడు బతకాలి, బతికే ఉండాలి. లేకపోతే సైతాన్ని గడికి సంధించావంటే ఫ్రై అవుతావు. బజ్జీ గుర్తుపెట్టుకో, బజ్జీ వేసేటప్పుడల్లా గుర్తుపెట్టుకో. పిండిలో ముంచేటప్పుడు లోపాలు, పాపాలు, అపరాధాలు, అవిధేయతలు అనేది గుర్తుపెట్టుకో. అందులో ముంచి నువ్వు మళ్ళీ నూనె లేస్తావు చూడు, ఇది నిరాశ. సైతానుగాడు నీ ప్లేస్లో ఉన్నట్టు, నువ్వేం బజ్జీ ప్లేస్లో ఉన్నట్టు. అర్థమైందా? గుర్తుపెట్టుకొని దేనికి తావివ్వద్దు చెప్పు. 100 కోటి దరిద్రాలకి ఎన్నో ఉపాయాలు. అది లోకసుడి మాట. 100 కోటి దరిద్రాలకు లెక్కలేనన్ని, అనంత కోటి అన్నారు కదా వాళ్ళు. మనకైతే లెక్కకు ఎన్నలేనన్ని మార్గాలు నా దేవుని దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఎదుగు దారి నా దేవుడు నీకు ఓపెన్ చేస్తాడు. అది నీకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. ఆ విశ్వాసం గల వ్యక్తివై నువ్వు ఎక్కడ నడిపించబడాలి? నువ్వు అమ్మాయి, నేను ఆ చర్చికి పోయినా, నాకేం లేదు, నా టీవీ అన్న పెట్టమ్మా. ఎందుకు అని ఆ ఒంగోనే, ఆ ఒంగున్న అట్నే వంగి అక్కడ చూస్తున్నాను. కొంతమంది చేస్తున్నారులే అట్లా. ఏమి చర్చో ఏమో లేమ్మా, ఆడిపోయినా నాకేం పెద్దగా సాయం కాలేదు, ఎందుకు ఇంక ఇట్లా పోవటమే ఆయన ఇంట్లోనే కూర్చుంటే. అప్పుడు టీవీ లేదనుకో, అప్పుడు ఉండే ఏదో అట్లా ఉంటాయి కదా టైంపాస్లో, అట్లా చేసుకుంటూ కూర్చుంటే. ఆహా, ఆ దరిద్రం జోలికి పోలా. ఎవరిని ఏ దయ్యం పీడిస్తుందో, ఏ ఆత్మ వారిని ఆత్మహత్యకు రేపుతుందో, నీకు నిరీక్షణ లేదు, నీ పరిస్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం ఇంతే అని ఏ దయ్యము కృంగదీస్తుందో, అది యేసు నామములో బిడ్డలు వదిలి తొలగిపోవును కాక. నీ బిడ్డల గొప్ప విడుదల, స్వస్థత, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, దీవెన, కృప దాయిచ్చి, ప్రయత్నంలో సఫలత దాయిచ్చేయి. వారిని పట్టి పీడిస్తున్న రోగము నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. నీ పాదాలే కోరుకొని వచ్చారు గయ్యా, నీ సన్నిధే కోరుకొని వచ్చారు గయ్యా. నా యేసయ్య పాదాల దగ్గర నాకు స్వస్థత, విడుదల, విమోచన ఉందని వచ్చారు గయ్యా. నీ గాయములలో ఉన్న స్వస్థత బిడ్డలకు దాయిచ్చేయి. అప్పుల బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయత్నాల్లో సఫలత, దేహాల్లో రోగము నుంచి విడుదల నీ బిడ్డలకు నువ్వే దాయిచ్చేయి. బలహీనతల్లోకి, సమస్యల్లోకి, పాపంలోకి, పొరపాటులోకి నెట్టడం, ఆ తర్వాత నిరాశలోకి నెట్టడం, చివరికి దారి లేదు సావు అని ప్రేరేపించటం సైతాను పని, దురాత్మల పని. ఛాన్స్ ఇవ్వద్దు నాన్న. చచ్చిపోతే ఏముంది నాన్న? 2 విధాల నష్టం. సమాజంలో నష్టం, చచ్చినాక నరకం. ఆత్మహత్య ఆలోచన రానియొద్దు, దానికి తావివద్దు.
ఆశ లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, నిరీక్షణ లేని వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు జీవం గల దేవుణ్ణి ఎరిగి, పరాక్రమం రోషం కలిగిన దేవుణ్ణి ఎరిగి, పౌరుషం కలిగిన దేవుణ్ణి ఎరిగి, ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఎరిగి, సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుణ్ణి ఎరిగి నువ్వు అలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు బిడ్డ? అవసరం లేదు నాన్న. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తి గలవాడు. ఎన్నాళ్ళకి కార్యం చేస్తాడో చేయనే. నువ్వు కార్యం చేసేంత వరకు నీ కాళ్ళు వదిలిపెట్టును అని కూర్చోమ్మా. నా దేవుని విడుదల నీకు దొరుకుతుంది. ఓకేనా?